అందరినీ ఆహ్వానించి నాగర్ కర్నూలు శాసనసభ్యులు పాలమూరు జిల్లాలో డాక్టర్ రాజేష్ రెడ్డి గారిని నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేసి సభ్యులు స్థానిక నిరుద్యోగిని అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని ప్రభుత్వ అధికారులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మహబూబ్నగర్ మున్సిపల్ మేయర్ కార్పొరేటర్లు ఇతర సర్పంచులు అందరినీ ఆహ్వానించి పాలమూరు జిల్లాలో నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. 1983లో అమరరాజ యాజమాన్యం జై గల్లా ఫాదర్ అండ్ మదర్ అమరరాజ సంస్థను అక్కడ ప్రారంభించి వాళ్ళ సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సొంత జిల్లా సొంత రాష్ట్రం బయట మొట్టమొదట పెట్టుబడి మహబూబ్నగర్ జిల్లాలో మన జిల్లాలో పెట్టడం మనందరికీ గర్వకారణం. ఈ సంస్థ ప్రపంచంతోనే పోటీ పడే సంస్థ. ఈ సంస్థ ఒక గ్లోబల్ సంస్థ. గ్లోబల్ అండ్ లోకల్ టాలెంట్ దే ఆర్ ట్రయింగ్ టు కాంపీట్ విత్ గ్లోబల్. ఈరోజు అమరరాజ సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమరరాజ సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ రేర్ మినరల్స్ కానీ ఉత్పత్తి చేసే విధానం కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజ యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. ఈరోజు వేగంగా కాలుష్యం విస్తరిస్తుంది, వేగంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎలినో వల్ల వర్షాలు రావడం లేదు. వర్షాకాలంలో సీజన్ మొదలైన వర్షాలు కురవకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కోవిడ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా, కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి. వాటిని నియంత్రించాలి అని అంటే ఈవీ వెహికల్స్ మనకు అవసరం ఉంది. ఈవీ వెహికల్స్ని ఈరోజు ఉత్పత్తి చేయాలంటే అందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఈవీ బ్యాటరీ. ఈరోజు ఆ ఈవీ బ్యాటరీసే 32 గిగాబైట్స్ కెపాసిటీస్తో ఈరోజు దివిటిపల్లిలో మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ సంస్థలో ఈరోజు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో 400 దిస్ ఈజ్ వాట్ అవర్ డ్రీమ్. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అని అంటే వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. అదేవిధంగా 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి
చేసిన పాలసీలు, ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు, ప్రజా